మీరు పాలల్లో వెన్న అది చూపించలేరు. అలాగే దేవుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డండి, సందర్భానుసారం కనపడతాడు. మా పాలల్లో నీరు ఎలా దాగి ఉందో మనలోనే దేవుడు అలాగే దాగి ఉన్నాడు ప్రపంచంలో. అతను సమయాన్ని బట్టి ఆయన వస్తాడు. ఆయనకి ఇదే రూపం ఇదే ఇదని ఉండదు అని చెప్పు. రెండో ప్రశ్న ఏమంటే దేవుడు ఎక్కడి నుంచి పరిపాలిస్తాడు, ఏ దిక్కు నుంచి పరిపాలిస్తాడు, ఏ దిక్కును చూస్తుంటాడు, ఎటుంటాడు, ఎక్కడ వెతికితే దొరుకుతాడు అనేసి చెప్తాడు. అంటే అప్పుడు ఒక దీపం తెప్పించండి అంటది. దీపం తెప్పించండి అంటే సర్లేని ఒక దీపం తెప్పిస్తాడు. దీపం తెప్పిస్తే టేబుల్ మీద పెట్టుద్ది. టేబుల్ మీద పెట్టి దీపం వెలిగిస్తాడు. ఇప్పుడు ఈ కాంతి ఏ దిక్కున ఉంటుంది, ఒక దిక్కునే ఉందా, అన్ని దిక్కులు ప్రసరిస్తుందంట. దీపం కాబట్టి అన్ని దిక్కులు ప్రసరిస్తుంది కాంతి, ఒక దిక్కున ఎందుకు ఉంటుంది అని అంటాడు. అంటే అప్పుడు దేవుడు కూడా అంతేనండి, ఏ దిక్కు నుంచి ప్రకాశించడు, అన్ని దిక్కులు ఆయనయే, అన్ని దిక్కులు సమాంతరంగా ప్రకాశిస్తాడు, అన్ని దిక్కుల నుంచి పరిపాలిస్తాడు అని చెప్పేసి అని అంటాడు. బేసిక్గా చెప్పేవాము, ఇది కూడా బాగుంది అంటాడు. మరి మూడో ప్రశ్న అడుగుతాడు. అతను ఈ సందర్భంలో ఏం చేస్తాడు, ఈ టైంలో ఏం చేస్తాడు దేవుడు ఉంటే అనేసి అడుగుతాడు. అంటే ఈ ప్రశ్నకి మీరు నాకు ఒక చిన్న అనుమతి ఇవ్వాలంటే అంటే ఏంటి చెప్పు, నాకు ఒక 5 నిమిషాలు మీ స్థానం నాకు ఇవ్వండి, నా స్థానం మీరు తీసుకోండి అంటే సరే అలాగే ఈ 5 నిమిషాలు నువ్వు చక్రవర్తివి, సింహాసనం అధిష్ఠించు అనేసి చెప్తాడు. అంటే సర్లేని ఆ అమ్మాయి సింహాసనం మీద కూర్చుంటుంది. కూర్చొని భటుల్ని పిలుస్తుంది. భటుల్ని పిలిచి వెంటనే ఇతన్ని చెరసాల్లో పడేయండి, కఠినంగా శిక్షించండి, మన రాజ్యంలో బాగోగులని తెలుసుకొని వచ్చి తక్షణమే నాకు చెప్పాలి మీరు అనేసి అంటుంది. అంటే ఇంతలోనే రాజుగారు ఏమంటారు, అదేంటమ్మా నేను చేసిన పాపం ఏముంది, నేరం ఏముంది, నాకెందుకు శిక్ష వేస్తున్నాను నువ్వు అని అడిగితే మీరు అన్నారు కదండి దేవుడు ఉంటే ఏ టైంలో ఏం చేస్తుంటాడని, చూసారా విచిత్రం, ఒక 5 నిమిషాల ముందేమో మీరు చక్రవర్తి, నేనేమో సామాన్య మానవురాలిని, ఇప్పుడు అదే 5 నిమిషాల్లోనేమో నేను చక్రవర్తిని అయ్యాను, మీరు సామాన్య మానవుడు అయిపోయాడు. ఇదే చేస్తుంటాడండి దేవుడు, విధి విలాసం చేస్తుంటాడు. ఉన్న వాళ్ళని లేని వాళ్ళగా చేయాలని ఆయన అంతే, లేని వాళ్ళని కిందకి చేయాలని, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళగా చేయాలని ఆయన అంతే, లేని వాళ్ళని పైకెక్కించాలని ఆయన అంతే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంటాడు అనేసి అంతా ఆయన టైం ఇచ్చేసరికి ఆయన విధి ఆయన నిర్వర్తిస్తాడండి, ఇదే ఆయన చేస్తుంటాడు అని చెప్పొద్దు. అప్పుడు ఆయన ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోయి, నాకు కళ్ళు తెరిపించావమ్మా, నా సందేహాలు తీర్చావు, నువ్వు అపర సరస్వతీదేవి అని చెప్పేసి క్షమాపణ అడుగుతాడు.